డబ్బులు వాళ్ళకిచ్చేసి మన కాగితాలు మనం తెచ్చుకుంటే ఇంకా మనకు వేరే గొడవే ఉంది. అంతే కదరా, ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న రోజు ఇది. ఆ డాక్యుమెంట్స్ అన్ని మన చేతికొచ్చేస్తే ఇక మనకి ఎవరితో ఏ సమస్య ఉండదు. అదే పని మీద వెళ్తున్నాను కదక్క. వాళ్ళ ఇంట్లో లేరు, ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇక్కడిచ్చేదేదో అక్కడే ఇచ్చేసి వచ్చేస్తాను. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అక్క, ఉంటాను. ఏంటిది ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఎందుకు చెప్తున్నారు? ఒకసారేమో విజయవాడలో ఉన్నామన్నారు, తర్వాతేమో ఇంటికి రమ్మన్నారు, ఇప్పుడేమో అక్కడికెక్కడికో రమ్మని చెప్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? ఏంటి మాధవ, ఈ టైంలో మా ఇంటికి వచ్చావు? మా అన్నయ్య అక్కడ. మీ అన్నయ్య? మీ అన్నయ్య మీ ఇంట్లో ఉంటాడు, ఇక్కడెందుకు ఉంటాడు? మా అన్నయ్య మీకే డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు కదా, మీరే రమ్మన్నారు కదా. ఓ అవును కదా, వస్తానన్నాడే, ఇంకా రాలేదని మేము ఎదురు చూస్తున్నాం. అయినా అన్న రావాల్సింది, తమ్ముడొచ్చాడు. మా అన్నయ్య మీ డబ్బులు మీకు ఇచ్చేసి ఆస్తి పత్రాలు తీసుకురావాలని మీ ఇంటికి వచ్చాడు. మీ ఇంటికని వచ్చిన వ్యక్తి ఇంకా రాకపోవడం ఏంటి? ఆయన ఎప్పుడో బయలుదేరాడు. వచ్చాడని నువ్వు అంటున్నావు, రాలేదని మేమంటున్నావు. మేము ఆ డబ్బులు ఎప్పుడు తీసుకొస్తాడా, ఎప్పుడు మీ ఆస్తి పత్రాలు మీకు ఇద్దామా అని ఎదురు చూస్తున్నాం. మా అన్నయ్య వేరే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి ఉండేవాడు. ఇక్కడికి వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చి ఆస్తి పత్రాలు తీసుకొస్తానని చెప్పి బయలుదేరి చాలాసేపు అయింది. మీరింటికి రమ్మన్నారని తెలుసు, తీరా ఇప్పుడు రాలేదని నాటకాలు ఆడుతున్నారా? ఎక్కడ మా అన్నయ్య? ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య ఇక్కడికి రాలేదు అని చెప్తున్నాను కదా. ఇంట్లో నుంచి ఇక్కడికనే బయలుదేరాడు, రాకపోవడం ఏంటి? నాటకాలు